గుంటూరు బాధితురాలి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పరామర్శించారు. మహిళను వివస్త్రను చేసి కొట్టారు అని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. ఏపీలో బీహార్ కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి అన్నారు. సీఐని సస్పెండ్ చేసి సరిపెట్టుకున్నారు అని, ఘటనకు కారణమైన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తూ ఉన్నారని, చంద్రబాబు తమ నేతలకు నేర్పుతున్న క్రమశిక్షణ ఇదేనా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ మహిళా నేత నూర్ ఫాతిమా. ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. గుంటూరులో గాని రాష్ట్రంలో గాని ఏ మహిళ మీద ఏ దాడి చేసినా, ఎవరి మీద ఏ దాడి చేసినా ప్రభుత్వం చట్టం చర్యలు తీసుకోదు ఈ కూటమి పాలనలో అని బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు, కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది, ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈవీఎంలతో గెలిచారు చూడండి ఎమ్మెల్యేలు. వాళ్ళ అరాచకాలు చేస్తే వాళ్ల మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకేవో ఇంకా మీరు బాగా చేయాలి, బాగా ఇచ్చేసుకోవాలని చెప్తున్నారు తప్ప దాన్ని చూసి నేర్చుకుంటున్న కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి 40 సంవత్సరాలు 4 సార్లు సీఎం అయి ఉండి మీ కార్యకర్తలకి మీరిస్తున్న నమ్మకం, మీరిస్తున్న క్రమశిక్షణ ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.